ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మొన్న విజయవాడ బస్సు యాత్రలో భాగంగా ప్రచారానికి వెళ్లిన ఆయనపై రాయి దాడి జరిగింది. ముందుగా మన ఛానల్ తరపున ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఆగడాలకి దురాగతాలకి తావు ఉండకూడదు. ఏది ఏమైనా అందుకు కారకులైన వారిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకొని పూర్తి ఆయురారోగ్యాలతో మళ్ళీ తన ప్రజాయాత్ర కొనసాగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సరే, ఇక మన విశ్లేషణ స్టార్ట్ చేద్దాం. బస్సు యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ గారిపై రాయి దాడి జరిగింది. ఆయన ఎడమ కంటిపై చిన్న గాయం కూడా అయింది. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఆయన తిరిగి తన యాత్రని కొనసాగించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొందరేమో ఈ దాడిని ఖండిస్తుంటే మరికొందరేమో ఎలక్షన్ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. మా అన్న రక్తం కళ్ళ చూసిన వారిని వదిలిపెట్టం, ఎలక్షన్స్లో ఓడించలేక ఇలాంటి లంగా పనులు చేస్తున్నారు, అంతు తేలుస్తామని వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతూ ఉంటే బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామా, ఇప్పుడు రాళ్లదాడి, ఎలక్షన్ స్టంట్ అదిరిపోయిందంటూ టీడీపీ అభిమానులు, జనసేన అభిమానులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సరే, వాళ్ళంటే వారి అభిమానులు కాబట్టి ఏదో ఆవేశంగానో లేదంటే వెటకారంగానో పోస్టులు పెడుతుంటారు. అయితే అక్కడ జరిగినటువంటి విజువల్స్ను బట్టి అక్కడి పరిస్థితులను అంచనా వేసి వాస్తవాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, అంతకంటే ముందు జరిగిన దాడిని ఖండించే వారి కంటే కూడా విమర్శించి వెటకారం చేసే వాళ్ళే ఎక్కువయ్యారు. ఎందుకు అనేది కాస్తంత గతంలోకి వెనక్కి ప్రయాణించి తెలుసుకుందాం. అక్టోబర్ 25, 2018 తారీఖున అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తి దాడి చేశాడు. అంటే సరిగ్గా ఎన్నికలకి 6 నెలల ముందన్నమాట. 2009లో రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ రెడ్డి ప్రయత్నించాడు. సెంట్రల్ గవర్నమెంట్కి జగన్ రెడ్డి మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ వల్లనో లేదంటే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్స్ ఒప్పుకోకపోవడం వల్లనో మొత్తానికి జగన్ని సీఎం చేయడానికి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒప్పుకోలేదు. దాంతో కొంతకాలం వేచి చూసిన జగన్ రెడ్డి తను అనుకున్నది జరగకపోవడంతో 2010 నవంబర్ 29న తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి 45 రోజుల్లోగా కొత్త పార్టీ ప్రారంభిస్తానని చెప్పి 2010 డిసెంబర్ 7న తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ అని తన పార్టీ పేరును ప్రకటించాడు. తను కాంగ్రెస్ నుండి విడిపోయి కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తనతో పాటు పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో విజయబావుట ఎగరవేశాడు. తర్వాత 2014 ఎలక్షన్స్లో 67 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డాడు. ఇక ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుండి 2019 వరకు ధర్నాలు, బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తూ నిత్యం ప్రజల్లో తిరిగేవాడు. కానీ సరిగ్గా ఎలక్షన్స్కి 5 నెలల ముందున్నాయనగా సడన్గా 2018 అక్టోబర్ 25న విశాఖపట్నంలో కోడికత్తి దాడి జరిగింది. ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషణ చేద్దాం. 2009 సెప్టెంబర్ నుంచి సీఎం సీటు కోసం ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని ఉప ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకున్నప్పుడు అధికారంలోకి వస్తాడని భయపడి ఎవ్వడూ ఏం చేయలేదు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష నాయకుడిగా 4.5 సంవత్సరాలు నిత్యం యాత్రలు చేస్తున్నప్పుడు ఎవ్వడేం చేయలేదు. సరిగ్గా ఎలక్షన్స్ దగ్గర పడ్డప్పుడే ఎలా జరిగిందంటారు? అప్పటికి ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి భద్రతా వైఫల్యానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎటువంటి విజువల్స్ లేవు. దాడి జరిగిన తర్వాత విజువల్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇది చంద్రబాబు నాయుడే చేయించాడని ఒక నింద వేసి ఏపీలో ఉన్న హాస్పిటల్స్ని కాదని హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. తర్వాత ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని విచారణ కూడా సహకరించలేదు. దాంతో అప్పటి ఏపీ గవర్నమెంట్ ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది. విచారణ మొదలైంది. ఆ సింపతితో జగన్ రెడ్డి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ కోడికత్తి ఘటనకి సంబంధించి ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాలేదు. ఈ 5 సంవత్సరాలు ఆ దాడికి సంబంధించిన వ్యక్తి జైల్లోనే మగ్గిపోయాడు. దాని గురించి ఇప్పటికి కూడా నిజాలు తేలలేదు. చివరి కోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఎయిర్పోర్టులో జగన్పై జరిగిన దాడిలో ఎటువంటి కుట్రకోణం మరియు ఎవరి ప్రమేయం లేదని ఎన్ఐఏ కోర్టు తేల్చేసింది. అంతేకాదు, అతనికి ఎటువంటి నేరపూరిత జీవితం లేదని, ఏ రాజకీయ పార్టీతో అతనికి సంబంధం లేదని తేల్చి పడేసింది. సమగ్ర విచారణ కావాలన్నప్పుడు, తనపై దాడి జరిగిందన్నప్పుడు, అప్పటి అధికార పార్టీ వారు కుట్ర పడ్డారని వాదించినప్పుడు మరి ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు? 2018లో వీళ్ళు అధికారంలో లేరు, కరెక్టే. కానీ 2019 తర్వాత ఈ 5 సంవత్సరాల అధికారం వారిదే కదా, మరి ఎందుకు విచారణ చేయలేదు? తర్వాత ఇంకోటి, ఎలక్షన్స్కి సరిగ్గా నెల రోజుల ముందు 2019 మార్చి 15న మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు. హత్యని గుండెపోటుగా చిత్రీకరించేందుకు పూలు జల్లి గుడ్డ కట్టి నానా తంటాలు పడ్డారు. చివరికి ఆయన కూతురు సునీత పోస్ట్ మార్టంకి పంపించేసరికి అది హత్య అని బయటపడింది. అప్పటి వరకు గుండెపోటని
ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి హత్య అని అందరికీ తెలిసేసరికి మళ్ళీ ఆ హత్యని యథావిధిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదకి తోశారు. సిబిఐ దర్యాప్తు కావాలని నానా యాగి చేశారు. ఆ సింపతిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదని వాదించారు. మరి లోతైన దర్యాప్తు చేసి చంద్రబాబుని జైలుకు పంపించవచ్చు కదా, చేయలేదు. ఎందుకంటే హంతకులు వారి కుటుంబంలోనే ఉన్నారని సిబిఐ వాళ్ళు ఛార్జిషీట్ రెడీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కావాలని రచ్చరచ్చ చేసిన వాళ్ళు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబిఐ దర్యాప్తుని నీరుగార్చే ప్రయత్నం చేశారు. వారికి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడిని చంపితే ఎలా జరిగిందనేది 5 సంవత్సరాలు దాటినా ఎవరికి తెలియదు. అందున చంపబడిన వ్యక్తికి స్వయాన అన్న కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి కూడా మరి ఎందుకో దోషులు ఎవరో తేలడం లేదు. ఎందుకంటే వాళ్ళే దోషులు కాబట్టి. మరి ఇదంతా డ్రామానా కాదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మళ్ళీ అదే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు రాళ్లదాడి. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్ రెడ్డిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. కరెక్ట్గా ఎలక్షన్ల టైంలోనే ఎందుకు దాడి చేశారన్నది పొలిటికల్ అనలిస్టుల ప్రశ్న. ముందుగా అక్కడ జరిగిన విజువల్స్ చూద్దాం. చూశారు కదా, అక్కడ ఒక పెద్ద పూలమాల వేశారు జగన్ రెడ్డికి. దాన్ని పక్కకి జరిపే సమయంలో ఆ దండకి కట్టి ఉంచిన ఏదో ఒక కడ్డీ లాంటిది గీసుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. మీరు సరిగ్గా గమనిస్తే ఆ దండకి ఒక పోస్టర్ అతికించారు. ఆ పోస్టర్ని కట్టి ఉంచడానికి కట్టిన కడ్డీ అయి ఉండొచ్చు, లేదంటే ఆ దండ తయారీలో వాడిన ఏదైనా లోహపు వస్తువు అయినా గీసుకొని ఉంటుంది. మొత్తానికి ఆ దండని సెక్యూరిటీ పక్కకు జరిపే సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఇంకో విజువల్ చూద్దాం. ఆ విజువల్స్లో ఏం కనబడుతుంది? ఏదో వారి మీదకు దూసుకొని వచ్చింది. వెంటనే తల పక్కకి తిప్పుకున్నారు. ఆ పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి తల తిప్పుకున్నారు. ఓకే, నిజంగానే రాయి వచ్చిందనుకుందాం. 2019కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి లా అండ్ ఆర్డర్కి సంబంధించి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకోవాలి. ఓకే, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి చెప్పండి మీరే. సెక్యూరిటీ ఏం చేస్తుంది? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి అన్నది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఇంకో ప్రశ్న ఏంటంటే, అక్కడ జరుగుతుంది వైఎస్ఆర్సీపీ యాత్ర, పైగా అధికారం వాళ్ళదే. అక్కడ చుట్టూ వైసీపీ క్యాడర్ అండ్ జగన్ ఫ్యాన్సే ఉన్నారు. అలాంటిది ఇద్దరు వ్యక్తులు అంత ధైర్యంగా చేయి చాచి కొట్టగలరా? వాళ్ళు కొడుతుంటే పక్కనున్న వాళ్ళకి కనిపించదా? సరే, కరెంట్ పోయింది, ఓకే. మరి సీఎం మీటింగ్ జరుగుతున్నప్పుడు కరెంట్ పోయిందంటే భద్రతా వైఫల్యం ఎవరిది? అధికార గవర్నమెంట్దా లేదంటే ప్రతిపక్షానిదా? ఇదే ఘటన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగింది నిన్న. వెంటనే జనసేన కార్యకర్తలు ఆ రాయితో కొట్టిన వాడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కానీ జగన్ పై జరిగిన దాడిలో రాయి కానీ దుండగుడు కానీ రెండు కనిపించలేదు. అంటే జగన్ పై పగతో ఆకాశంలో నుంచి ఏలియన్స్ వచ్చి కొట్టింటాయంటారా? మీరు ఇంకో విషయం గమనించారో లేదో, అక్కడ అంత జరుగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు మాత్రం అస్సలు రియాక్ట్ కాలేదు. కోడిగుడ్లతో కొడితేనే వెంటనే అలర్ట్ అయిపోయి అడ్డుపడే సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు రాళ్లతో కొడుతుంటే మాత్రం చోద్యం చూస్తున్నారు. రాయితో నెత్తిన ఒకటి పీకినా సరే జగన్ రెడ్డి మళ్ళీ చేయి చూపించి యాత్ర కొనసాగించాడు. కొట్టాలనుకున్నవాడు ఒకసారి ఒక రాయితోనే కొడతాడా? అంటే వచ్చేది ఒక రాయిని వీళ్ళకి ముందే తెలుసా? రక్తం కారుతుంటే సెక్యూరిటీ వాళ్ళు మాత్రం జగన్కి అడ్డు నిలబడకుండా మళ్ళీ కిందే కూర్చున్నారు. మరి ఇది డ్రామానో లేదంటే రియాలిటీనో ఆ దుండగుడు దొరికితే కానీ చెప్పలేం. అసలైన మ్యాటర్ ఇంకోటి చెప్తాను, బాగా గమనించండి. ఆల్రెడీ 2019లో ఇలాంటి ఘటనల వల్లే, అంటే కోడికత్తి, బాబాయ్ హత్య, ఆ సింపతితో జగన్ అధికారంలోకి వచ్చాడు. అలాంటిది ఎలక్షన్స్ ఇంకా నెల రోజులు కూడా లేని సమయంలో చంద్రబాబు జగన్ని రాయితో కొట్టించే సాహసం చేయగలడా? ఒక్కసారి ఆలోచించండి. బుద్ధి బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే దీని గురించి బాగా ఆలోచిస్తాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. అందుకే మెజారిటీ పీపుల్ ఈ ఘటనని నమ్మడం లేదు, ఎలక్షన్ స్టంట్ అని తీసి పారేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.